నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగా జరిగిన శ్రీమతి కుంచకూరి మాధవి గారు, డాక్టర్ శ్రీ రాజేశ్వర్ గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి ఆ శ్రీరాముని ఆశీస్సులతో శ్రీమతి కుంచకూరి మాధవి గారి తండ్రి గారు కీర్తి శ్రీ కర్ణాటి దయానందం గారి 6వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి కీర్తి శ్రీ కర్ణాటి దయానందం గారికి వారి 6వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి సద్భక్తులందరూ మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే శ్రీ కర్ణాటి దయానందం గారి వారి 6వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కుంచకూరి మాధవి గారికి, డాక్టర్ శ్రీ రాజేశ్వర్ గారికి, చిరంజీవి రీతు గారికి, చిరంజీవి మోహిత్ గారికి, శ్రీమతి కళావతి గారికి, శ్రీ కుంచకూరి లక్ష్మయ్య గారికి, శ్రీమతి కుంచకూరి చంద్రమ్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి చంద్రమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ కుంచకూరి రాజేశ్వర్ గారికి, మాధవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని దీవులను అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి పెండేశ్వర్ మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వర్ మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ అలాగే పెండేశ్వర్ మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి కుంచకూరి మాధవి గారు, డాక్టర్ శ్రీ రాజేశ్వర్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే బగారా రైసు, అలాగే చిక్కుడుకాయ ములక్కాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఇప్పుడు